హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా జిలేబీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. అందుకు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా తీసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని మనము వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేసేయకూడదు అన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకేసారి వేసేసామనుకోండి పిండి అనేది పల్చనైపోతుంది, జిలేబీలు పర్ఫెక్ట్గా రావన్నమాట. ఇది కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండలు వచ్చాయనుకోండి జిలేబీలు అనేటివి సరిగ్గా రావు. అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నిదానంగా కలుపుకోండి. ఉండలు ఎక్కడా లేకుండా కలిపేసుకొని మనం అందులో ఏం యాడ్ చేయాలో చూపిస్తాను. ఇది బాగా చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కలిపేసేసుకొని అందులో మనము 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తామన్నమాట. నా దగ్గర పెరుగు లేదనమాట, అందుకని నేను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు అయినా యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం అందులో సోడా 1/2 స్పూను యాడ్ చేసేస్తామన్నమాట. వంట సోడా అండి, అది సోడా వేసేసి బాగా కలిపేసుకోండి. మనం ఇందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నా సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిపోయిందనమాట, అది లేదు, అందుకనే నేను చెప్తున్నాను అనమాట. వేసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ఇందులో ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేయడం లేదండి. నేను అది చక్కెర పాకు ఉంటుంది కదా, అందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో యాడ్ చేసేస్తే ఎక్కువ అయిపోతుందని యాడ్ చేయడం లేదు. ఇది మా వైట్గానే వేస్తున్నాను అనమాట జిలేబీలు అనేది. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. అలా లమ్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. జిలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసుకుంటే. ఇప్పుడు మనము చక్కెర అనేది ఎంత వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. 1.5 కప్ అనేది షుగర్ తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని బాగా మరిగిన తర్వాత షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలండి. బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కరిగించుకోవాలండి. లేకుంటే జిలేబీ పాకం సరిగ్గా రాకపోతే జిలేబీలు అనేటివి పాడైపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఈ సిరప్ని బాగా కాంచుకోవాలండి. బాగా కాగిన తర్వాత సిరప్ అనేది చూసుకుంటూ ఉండాలండి. పాకం వచ్చిందా అంటే, పాకం అంటే ముదురు పాకం కాదండి, చేతితో ఇలా అంటే చేతులు ఫింగర్స్ అతుక్కోవాలన్నమాట. ఆ పాకం వస్తే సరిపోతుంది జిలేబీలకి. ముదురు పాకం అనేది, తీగ పాకం అనేది అవసరం లేదు జిలేబీలకి. చూడండి, ఉడుకుతుందన్నమాట బాగా. ఇలా ఉడికించుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పే విధంతో చేస్తే మీరు జిలేబీలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇప్పుడు అలా అతుక్కుంటే సరిపోతుందన్నమాట జిలేబీలకి పాకం అనేది. ఇందులోనే నేను 1/2 స్పూన్ వచ్చి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఆరెంజ్ యాడ్ చేసుకుంటున్నానండి, నా దగ్గర అదే ఉంది. అది యాడ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో యాడ్ చేయండి. యాడ్ చేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు మనము జిలేబీలు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉండాలి. ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి, లేకుంటే జిలేబీలు అంతా మాడిపోతాయన్నమాట. టేస్ట్ అనేది పోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలి. చూడండి, జిలేబీలు అనేటివి ఎలా వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, అందుకే నా షేప్ అనేది సరిగ్గా రాలేదు. అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలా సిరప్లో వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా జిలేబీలు అనేటివి పర్ఫెక్ట్గా వచ్చాయండి అయితే టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.